హాయ్ అండి, వెల్కమ్ టు ఝాన్సీ అభిరుచులు. నేను మీ ఝాన్సీ. ఈరోజు వీడియోలో లంచ్ బ్యాగ్ని ఇంట్లోనే ఈజీగా ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపిస్తాను. చూసారా, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. లంచ్ బ్యాగు చాలా బాగా వస్తుంది. పిల్లలకి కానీ పెద్దవారికి కానీ ఆఫీస్కి వెళ్ళే వారికి కానీ లంచ్ బ్యాగ్ని ఇలా స్పేషియస్గా క్లాత్తో స్టిచ్ చేయడం వల్ల ఈజీ వాష్ చేసుకోవచ్చు. చాలా నీట్గా చాలా బాగా వస్తుంది. ఈ బ్యాగ్ స్టిచ్ చేయడం కోసం నేను ఇక్కడ కాటన్ క్లాత్ని యూస్ చేశాను. అలాగే ఇక్కడ పియూ ఫ్యాబ్రిక్ కూడా వాడచ్చు, వాటర్ ప్రూఫ్ ఫ్యాబ్రిక్ని. నేను ఇంట్లో ఉన్న కాటన్ క్లాత్తోనే స్టిచ్ చేశాను. లోపల కూడా చూడండి నీట్ ఫినిషింగ్తో ఇన్నర్ పాకెట్ కూడా ఒకటి ఇచ్చాను. 2 జిప్స్ వాడాను. చాలా నీట్గా క్లీన్గా ఉంటుంది. ఈజీగా వాష్ చేసుకోవచ్చు. కాకుండా ఇలా తయారు చేసుకునే లంచ్ బ్యాగ్స్ కూడా ఎక్కువ రోజులు వాడుకోవచ్చు, పాడవకుండా ఉంటాయి. లంచ్ బ్యాగ్ స్టిచ్ చేసుకోవడానికి ఈ 3 మెటీరియల్తో చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లో లంచ్ బ్యాగ్ని రెడీ చేసుకోవచ్చు. అందుకు వాడే మెటీరియల్ ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. నాన్ 1 ఫోమ్ షీటు, అలాగే కాటన్ క్లాత్. ఏ క్లాత్ అయినా వాడుకోవచ్చు, మనకు నచ్చినది ఏదైనా. ఈ మూడిటితో నేను ఇప్పుడు లంచ్ బ్యాగ్ ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది చూపిస్తాను. వీటితో పాటు జిప్ కావాలి. నాన్ 1 నేను ఆల్రెడీ కట్ చేసుకున్నాను. మనకు కావలసినట్లుగా ఈ బ్యాగ్ని స్టిచ్ చేసుకోవచ్చు. అంటే హైటు, విడ్త్, వెడల్పు, పొడవు మనకు నచ్చినంత పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను కుట్టే బ్యాగ్ అయితే 32 ఇంచెస్ పొడవు పెడుతున్నాను. అలాగే వెడల్పు వచ్చి 20 ఇంచెస్ పెడుతున్నాను. 21 ఇంచెస్ పెడుతున్నాను. 32 పొడవు, 21 వెడల్పు తీసుకొని నాన్ 1 కట్ చేసుకున్నాను. ఇదే విధంగా ఫోమ్ షీట్ని కట్ చేసుకున్నాను. ఫోమ్ షీటు అలాగే క్లాత్, ఇక్కడ నేను కాటన్ క్లాత్ తీసుకున్నాను. ఇక్కడ ఏ క్లాత్ అయినా యూజ్ చేయొచ్చు. ఏదైనా మన ఇంట్లో ఉండే జాకెట్ పీస్ కూడా వాడుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న దీనికి ఈ నాన్ 1 అలాగే కాటన్ క్లాత్ కొంచెం ఎక్స్ట్రాగా కట్ చేసుకున్నాను. ఈ నాన్ 1 పై వైపున పెట్టుకొని ఫోమ్ షీట్ మధ్యలో పెట్టుకొని కింది వైపున క్లాత్ను పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ మూడింటిని కలిపి చుట్టూ స్టిచ్ వేసుకొని తర్వాత మధ్య మధ్యలో లైన్స్ లాగా వేసుకుంటే స్టిఫ్గా వస్తుంది. దాన్ని క్విల్టింగ్ అంటారు. అలా చేయడం ఎలాగో చూపిస్తాను. క్లాత్ మనం లెంతీగా ఉంటుంది కాబట్టి కుట్టేటప్పుడు పక్కకి జరిగిపోకుండా ఉండడం కోసం ఇలా పిన్స్ ఉంటాయి కదా, ఈ పిన్స్తో నేను పిన్ చేసుకుంటున్నాను. ఇలా పిన్ చేసుకోవడం వల్ల క్లాత్ పక్కకు పోకుండా నీట్గా స్ట్రైట్గా వస్తుంది కుట్టు. అందుకోసం అక్కడక్కడ ఇలా పిన్స్ పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకుంటే కుట్టుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. పిన్స్ ఇలా పెట్టేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు స్టిచ్ చేసుకుందాం. ఇలా చుట్టూ కుట్టు వేసుకొని మధ్య మధ్యలో కూడా లైన్స్ లాగా స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు క్లాత్ ఎటు పోకుండా పక్కకి జరిగిపోకుండా నీట్గా ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది. బ్యాగ్ బాగుంటుంది చూడడానికి కూడా. ఈ విధంగా నాన్ 1 ఫోమ్ షీటు క్లాత్ను మూడింటిని కలిపి స్టిచ్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో లైన్స్ వేసుకోవడం వల్ల నీట్గా ఉంటుంది, ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. అలాగే స్టిఫ్నెస్ వస్తుంది బ్యాగ్కి. ఈ ఎక్స్ట్రా పీస్ అంతటిని కట్ చేసుకోవాలి. నాన్ 1 కరెక్ట్ సైజులో మెజర్ చేసి కట్ చేసుకున్నాను కాబట్టి నాన్ 1 ఎంత ఉందో దాన్ని బట్టి ఈ ఫోమ్ షీట్ని క్లాత్ని ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేయాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత దీనికి ఇప్పుడు హ్యాండిల్స్ని రెడీ చేసుకుంటున్నాను. నార్మల్గా బయట దొరికే హ్యాండిల్స్, రెడీమేడ్ హ్యాండిల్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే క్లాత్తోనే స్టిచ్ చేస్తున్నాను. అందుకోసం ఇలా క్లాత్ను కట్ చేసుకున్నాను. విడ్త్ వచ్చి 3.5 ఇంచెస్ పెట్టుకున్నాను విడ్త్. ఇలా లెంత్ వచ్చి 25 ఇంచెస్, 25 ఆర్ 26 పెట్టుకోవచ్చు. లెంత్ మనకు కావాల్సినట్టుగా పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ 26 పెట్టాను. అలాగే స్టిఫ్నెస్ కోసం నాన్ 1.5 ఇంచు విడ్త్తో నాన్ 1 కట్ చేసుకొని దీన్ని మధ్యలో పెట్టి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు స్టిఫ్గా ఉంటాయి హ్యాండిల్స్. ఇలా ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేసేసుకోవాలి. హ్యాండిల్స్ని ఈ విధంగా రెండింటిని రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఈ హ్యాండిల్స్ని
ఈ క్లాత్కి ఎలా అటాచ్ చేసుకోవాలో చూపిస్తాను. క్లాత్ని ముందుగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. లెంత్ మనం 31 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, అక్కడ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా హాఫ్ వచ్చేటట్లు ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత పైనుంచి కింది వైపుకు 3.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకుంటున్నాను. 3.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఇటువైపు 2 ఇంచెస్ దగ్గర మళ్ళీ ఒక మార్క్ చేసుకోవాలి ఒక సైడ్కి. ఇదే విధంగా మరొక సైడ్ కూడా 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న దగ్గర ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న హ్యాండిల్ని అటాచ్ చేసుకోవాలి. మనం మార్క్ చేసుకున్న దగ్గర సెంటర్లోకి ఇలా హ్యాండిల్స్ని ఒక 1/2 ఇంచ్ వరకు లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇలా చుట్టూ బాక్స్ షేప్లో కుట్టుకొని మధ్యలో ఇంటులాగా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. స్టిచ్ చేసిన తర్వాత ఇలా బాక్స్ షేప్లో కుట్టి మధ్యలో ఇంటులాగా స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా మరొక వైపును కూడా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. హ్యాండిల్స్ స్టిఫ్గా ఉంటాయి. అప్పుడు హ్యాండిల్స్ని కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం లెంత్ 31 ఇంచెస్ తీసుకున్నాం కదా, అక్కడ జిప్ని అటాచ్ చేసుకోవాలి. ఇలా జిప్ని ఉల్టా పెట్టి స్టిచ్ చేసుకొని తర్వాత రివర్స్ చేసి స్టిచ్ చేసుకోవాలి. అందుకోసం ఇక్కడ నేను జిప్ను పెట్టాను, స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా జిప్ని అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పైనుంచి నాన్-1తో స్టిచ్ చేసేసుకుంటున్నాను. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. అందుకోసమని నాన్-1 పెట్టి స్టిచ్ చేస్తున్నాను. నాన్-1ని ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా రివర్స్ చేసుకొని లోపల వైపుకు ఇలా ఒకసారి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల నీట్గా వస్తుంది. లోపల చూడడానికి కూడా బాగుంటుంది. అలాగే ఫినిషింగ్ బాగుండి పోగులు పోకుండా ఉంటుంది. ఈ విధంగా రెండు వైపులా జిప్ని అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రన్నర్ని ఎక్కించుకోవాలి. జిప్ని ఇలా ఉల్టా పెట్టి ఎక్కించుకోవాలి, లోపలికి వచ్చేటట్లు. ఎక్కించుకున్న తర్వాత ఈ జిప్ని ఒకసారి లాగేసి తీసేయాలి. రన్నర్ని తీసేసిన తర్వాత ఈ రెండింటిని ఈక్వల్గా ఇలా ఫోల్డ్ చేసుకొని సెంటర్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఎక్కడ సెంటర్ అక్కడ. అదేవిధంగా మరొక పక్కన కూడా అలాగే సెంటర్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సెంటర్ పాయింట్, జిప్ ఉన్న సెంటర్ పాయింట్ రెండు ఒకే చోటుకు వచ్చేలాగా హ్యాండిల్స్ లోపలికి పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా చూసి పెట్టుకోవాలి. ఇక్కడ రెండు ఒకే చోటికి రావాలి. జిప్పు, సెంటర్ పాయింట్ రెండు ఒకే చోటుకి వచ్చే దగ్గరగా పెట్టుకొని దీనికి కదలకుండా ఉండడం కోసం ఏదైనా క్లిప్స్ కానీ పిన్స్ లాంటివి కానీ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం కార్నర్స్ మార్క్ చేసుకోవాలి. ఇలా జిప్ వైపుకి వచ్చి 4 ఇంచెస్ వచ్చేటట్లుగా మార్క్ చేసుకోవాలి. అలాగే దీనికి ఆపోజిట్లో 4.5 ఇంచెస్ వచ్చేలాగా ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. దీన్ని కలుపుతూ బాక్స్ షేప్లో డ్రా చేసుకోవాలి. ఇదే విధంగా అన్ని వైపులా కార్నర్స్ డ్రా చేసుకోవాలి. జిప్పు వైపుకి 4 ఇంచెస్ ఉండాలి, ఆపోజిట్లో 4.5 ఇంచెస్ వచ్చేటట్లు డ్రా చేసుకోవాలి. ఇలా 4 కార్నర్స్ మార్క్ చేసుకున్న తర్వాత మార్క్ చేసుకున్న విధంగా ఈ కార్నర్స్ని నీట్గా కట్ చేసేసుకోవాలి.
విధంగా 4 కార్నర్స్ని కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం సైడ్లో పిన్స్ పెట్టాం కదా, ఆ పిన్స్ని తీసేసి జిప్కి రన్నర్ని తీసేసాం కాబట్టి ఇప్పుడు ఓపెన్ చేసేసుకోవాలి. జిప్ని ఇలా ఓపెన్ చేసేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసేసుకొని లోపల ఇన్నర్ సైడ్ నేను పాకెట్ పెడుతున్నాను. ఏదైనా స్నాక్స్ బాక్స్ కానీ వాటర్ బాటిల్స్ లాంటివి పెట్టుకోవడం కోసం ఆ పాకెట్ స్టిచ్ చేసుకోవాలి. మనం కార్నర్లో కట్ చేసిన 2 పీసులను తీసుకొని రెండింటిని జాయింట్ చేసుకొని దాని చుట్టూ ఫినిషింగ్ చేసుకొని పాకెట్ లాగా లోపల స్టిచ్ చేసేస్తాను. కార్నర్స్లో కట్ చేసుకున్న 2 పీసులను తీసుకొని 2 పీసులని జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకున్న తర్వాత చుట్టూ నేను అదే క్లాత్తో ఫినిషింగ్ ఇచ్చాను. ఇలా పోగులు పోకుండా ఉండడం కోసం సెంటర్లో మాత్రం ఇవ్వలేదు, లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి. ఇలా రెడీ చేసుకున్న ఈ పాకెట్ను ఇలా ఒకవైపున జిప్పు వైపున ఒకవైపున పెట్టి 3 సైడ్స్ స్టిచ్ చేసుకొని మధ్యలో ఒక సైడ్ ఓపెన్ పెట్టుకోవాలి. పాకెట్ వచ్చేస్తుంది. అలాగే పెద్ద పాకెట్ కాబట్టి చిన్నగా కావాలనుకుంటే కూడా సెంటర్లోకి మనం మరొక కుట్టు వేసుకుంటే 2 కంపార్ట్మెంట్స్గా డివైడ్ అవుతుంది. మనకు నచ్చినట్టుగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా పాకెట్ని అటాచ్ చేసుకోవాలి. ఇన్సైడ్ను పెట్టే పాకెట్స్ మనకు నచ్చినట్టుగా స్టిచ్ చేసుకోవచ్చు. అలాగే వాటర్ బాటిల్కి కూడా మనం చిన్న పాకెట్ పెట్టుకోవచ్చు. అవుట్ సైడ్ కూడా పాకెట్ పెట్టుకోవచ్చు. జాలీ లాంటిది స్టిచ్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. మనకు నచ్చినట్లుగా డిజైన్ చేసుకోవచ్చు. ఇలా స్టిచ్ చేశాను. 3 సైడ్స్ ఒక సైడ్ ఓపెన్ పెట్టేశాను. ఇప్పుడు తిరిగి మనం రన్నర్ తీసి పక్కన పెట్టాం కదా, ఇప్పుడు నేను రన్నర్స్ని మళ్ళీ ఎక్కించేస్తున్నాను. 2 సైడ్స్ 2 రన్నర్స్ వచ్చేటట్లుగా ఎక్కించుకోవాలి. లంచ్ బ్యాగ్ కాబట్టి ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి ఒక రన్నర్ ఇవ్వకుండా 2 పెట్టుకుంటే మంచిది. అందుకోసం నేను 2 సైడ్స్ నుంచి 2 రన్నర్స్ని ఎక్కించేసాను. ఇలా క్లోజ్ చేసేసి రివర్స్ చేసేసాను క్లాత్ని కూడా ఇలా తర్వాత సైడ్లో ఈ 2 సైడ్స్ మనం స్టిచ్ చేసుకోవాలి. 2 ఈక్వల్గా పెట్టుకొని సైడ్ నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా సైడ్లో ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఏదైనా ఉంటే హెచ్చు తగ్గులు ఉంటే కట్ చేసుకొని తర్వాత ఇక్కడ కూడా నాన్-1ని చిన్న పీస్ని కట్ చేసుకొని ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇలా సైడ్ అంతా నీట్గా ఉంటుంది, పోగులు రాకుండా ఫినిషింగ్ బాగుండడం కోసం ఇలా నాన్-1తో స్టిచ్ చేస్తున్నాను. ఇంకా కావాలనుకుంటే ఈ బ్యాగ్ ఇన్సైడ్ అస్తర్ కూడా వేసుకోవచ్చు, వాటర్ ప్రూఫ్ది. నేనైతే ఇప్పుడు యూస్ చేయలేదు. నార్మల్గా అయితే అస్తర్ వేసి స్టిచ్ చేసుకుంటే వాష్ చేసుకోవడానికి ఇంకా చాలా బాగుంటుంది. సైడ్స్ ఈ విధంగా స్టిచ్ చేసుకొని నాన్-1తో ఫినిషింగ్ ఇచ్చేసాను. తర్వాత కార్నర్స్ని ఇలా ఇక్కడ చూపిస్తున్నట్లుగా సెంటర్లోకి ఇలా లాగి 4 కార్నర్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఇలా ఒక స్టిచ్ వేసుకొని దీన్ని కూడా ఇదే విధంగా నాన్-1తో ఫినిషింగ్ ఇవ్వాలి. నీట్గా ఉంటుంది, చూడ్డానికి కూడా బాగుంటుంది. ఇదే విధంగా 4 సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి కార్నర్స్ని కూడా. ఇక్కడ నాన్-1తోనే ఫినిషింగ్ ఇవ్వాలని ఏం లేదు, క్లాత్తో అయినా కూడా ఫినిషింగ్ ఇచ్చుకోవచ్చు. మనకు నచ్చినట్లుగా క్లాత్ అయినా యూస్ చేసి ఫినిషింగ్ నీట్గా ఇచ్చుకుంటే నీట్గా ఉంటుంది, చూడడానికి పొగులు రాకుండా ఉంటాయి. చూసారా, ఈ విధంగా బ్యాగు ఫినిష్ అయిపోయింది స్టిచ్చింగ్. ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. జిప్ని ఓపెన్ చేసేసి బ్యాగ్ని రివర్స్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లు రివర్స్ చేసేస్తున్నాను. ఇలా రివర్స్ చేసుకొని కార్నర్స్లో ఒకసారి అంతా నీట్గా వచ్చేటట్లుగా తీసేసుకోవాలి. ఇక్కడ చూసారా, లంచ్ బ్యాగు చాలా స్పేషియస్గా చాలా పెద్దగా వచ్చింది. ఇక్కడ నేనైతే నాకు 2 పిల్లలు ఉన్నారు కాబట్టి 2 పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టడం కోసం నేను పెద్దగా స్టిచ్ చేసుకున్నాను. మనకు కావాల్సిన సైజులో స్టిచ్ చేసుకోవచ్చు. లంచ్ బ్యాగ్ని చిన్న సైజు కానించి పెద్ద సైజు వరకు స్టిచ్ చేసుకోవచ్చు. మన రిక్వైర్మెంట్ని బట్టి స్టిచ్ చేసుకోవచ్చు. లోపల ఇన్సైడ్ కూడా పాకెట్ చూడండి నీట్గా వచ్చేసింది. నేను అవుట్ సైడ్ కూడా వాటర్ బాటిల్కి జాలీ పెడదాం అనుకున్నాను కానీ పెట్టలేదు. చాలా స్పేషియస్గా ఉంది కాబట్టి సరిపోతుందని పెట్టలేదు. అవుట్ సైడ్ జాలీ అయినా పెట్టుకోవచ్చు. అంటే మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.